నవంబర్ 1న చలో ఢిల్లీ పిలుపునిచ్చిన రైతు సంఘాలు అఖిల భారత కిసాన్ సభ, భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ సంయుక్తంగా వృద్ధాప్య పెన్షన్లు, ఇతర గ్రామీణ పేద సమస్యలు పరిష్కరించాలని కోరుతూ లక్షలాది మందితో నవంబర్ 1వ తేదీ పార్లమెంటు ముందు సామూహిక ధర్నా నిర్వహించనున్నట్లు రైతు సంఘ అధ్యక్షురాలు వస్యపద్మ తెలియజేశారు. గత సంవత్సరం మన రాష్ట్రంలో 1128 మండలాలకు గాను 900 మండలాల్లో 10,000 కోట్లకు పైగా పంట నష్టం వాటిల్లిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన 1800 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ కూడా మెజారిటీ జిల్లాల్లో నోచుకోలేదని వాపోయారు. రైతులకు పప్పు, శనగ విత్తనాలు ఎక్కడ కూడా ప్రభుత్వం పంపిణీ చేసిన దాఖలాలు లేవన్నారు. అనేక జిల్లాల్లో రైతులు విత్తనాల కోసం పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ జోక్యం చేసుకుని సబ్సిడీపై కావలసిన విత్తనాలు పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్రంలో 40 లక్షల మంది కౌలు రైతులుంటే 26 లక్షలు మాత్రమే అంటూ దొంగలెక్కలు చూపుతుందని ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. అర్హులైన కౌలు రైతులందరికీ రుణార్హత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయాన్ని సంక్షోభం నుండి రక్షించాలి అని గ్రామీణ నిరుపేదలకు ప్రతి నెల 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వటం ద్వారా వారిని కాపాడాలి అని అఖిల భారత రైతు సంఘం, ఖేత్ మజ్దూర్ యూనియన్ 2 సంఘాలు సంయుక్తంగా నవంబర్ 1వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం ముందు ఈ డిమాండ్స్ ను ఉంచటానికి, తద్వారా ఒత్తిడి చేయడం ద్వారా వ్యవసాయాన్ని రక్షించడంలో నిరుపేద గ్రామీణులందరికీ మౌలిక సౌకర్యాలను అందించడంతో పాటు పెన్షన్, మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా వారిని రక్షించడానికి పూనుకోవాలి, సంబంధిత చర్యలు తీసుకోవాలి అన్న డిమాండ్ ని అఖిల భారత రైతు సంఘం ప్రదానం చేయబోతా ఉంది. అందులో భాగంగా మన రాష్ట్రం నుంచి వేలాది మంది రైతులను అన్ని జిల్లాల నుంచి నవంబర్ 1వ తారీఖున ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నిన్న జరిగిన రాష్ట్ర రైతు సంఘం కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. మన రాష్ట్రంలో, దేశంలో ఇటీవల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు ప్రజా వ్యతిరేక విధానాల వల్ల రైతులు వ్యవసాయం చేసుకుంటున్నప్పటికీ వారికి అవసరమైన వారి కుటుంబాలు గడవడానికి సంబంధించిన ఆర్థిక స్తోమతను ఏర్పరచుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందుతా ఉన్నారు. రైతు వ్యతిరేక విధానాలే ఇందుకు కారణం. ఒకవైపు వారి రెక్కల కష్టం, రెండో వైపు వారు పడుతున్నటువంటి వ్యవసాయం చేయటంలో వారు తీసుకుంటున్నటువంటి శ్రమ, చేస్తున్నటువంటి ఖర్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నటువంటి దశలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రకమైన రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తా ఉన్నారు. అందుకోసమే ఈ సందర్భంగా నవంబర్ 1వ తారీఖున జరిగే చలో ఢిల్లీ కార్యక్రమంలో వేలాదిగా రైతులు కదిలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా అదే జరిగింది. బీటింగ్ కాకుండా పత్తి విత్తనాల్లో మైకో కంపెనీ వాళ్ళు 10 లక్షల ప్యాకెట్లు సరఫరా చేస్తామన్నారు. 6,40,000 ప్యాకెట్లు మాత్రం సరఫరా చేశారు. బయట బహిరంగంగా బ్లాక్ మార్కెట్ చేశారు. 930 రూపాయలకు అమ్మాల్సిన ప్యాకెట్ను 2,000 రూపాయల వరకు 2,500 రూపాయల వరకు వారు అమ్మకాలు చేశారు. అయినా సరే ప్రభుత్వం ఎలాంటి చర్యలు కూడా చెప్పలేదు. ఇదే రకంగా బ్లాక్ మార్కెట్ పక్కనే ఉన్న మహారాష్ట్రలో కూడా చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వము మైకో కంపెనీ వారి లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. ఆ తర్వాత ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి వారు ఇవాళ చేస్తా ఉన్నారు, అప్పీల్ చేసుకుంటా ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో కూడా అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అక్కడున్న ప్రభుత్వం చర్య చేపట్టింది, ఇక్కడున్న ప్రభుత్వం ఎందుకు చర్య చేపట్టలేదు? మైకో కంపెనీతో లాలూచి పడుతున్న అధికారులు ఎవరు, మంత్రులు ఎవరు? నిన్న మంత్రి గారి కూడా కలిసాము, వ్యవసాయ మంత్రి గారు చెప్తున్నది ఏమంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఫైల్ పెండింగ్ లో ఉందని చెప్తా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు ఏమైనా లాలూచి పడినారా? మైకో కంపెనీ వాళ్ళు బాహాటంగా బహిరంగంగా మన రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ బ్లాక్ మార్కెట్ చేశారు. చాలా వరకు దీనిపైన రైతులు ఆందోళన చేశారు. ఇంత ఆందోళన చేసినా సరే ఏమాత్రం కూడా చర్య చేపట్టకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మైకో కంపెనీ వాళ్ళ లైసెన్సు మహారాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా క్యాన్సిల్ చేసిందో అదే పద్ధతిలో ఈ ప్రభుత్వం కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి మరో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత సంవత్సరం 1128 మండలాలు కాదు 900 మండలాలు కరువు గురైనవి.
10,000 కోట్ల రూపాయలకు పైగా పంట నష్టం జరిగింది. ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీలు మరి సరఫరా చేస్తున్నాం, అంతా అయిపోయింది, ఎక్కడ బకాయిలు లేవని చెప్పుకొని చాలా ఆర్భాటంగా వ్యవసాయ మంత్రి కానీ ఇతర మంత్రులు కానీ చెప్తా ఉన్నారు. ఈరోజు ఉన్నటువంటి దానిలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 1,800 కోట్లలో కూడా 1/4 కూడా ఇలా సబ్సిడీ పంపిణీ జరిగినటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. సమావేశంలో మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత రైతు సంఘ అధ్యక్షులు రామకృష్ణ, జనరల్ సెక్రటరీ రావుల వెంకయ్య పాల్గొన్నారు. టీవీ 11 న్యూస్, హైదరాబాద్.